చల్లగా. సహస్ర హాయ్ సహస్ర. హాయ్ సార్. కామెడీ అంటే నీ ఉద్దేశంలో? కామెడీ అంటే జోక్స్. అవునా, నిజమా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. తెచ్చాను రామహరి. కాశీకి పోలేదు రామహరి, ఊరి కాల్వలో నీళ్ళండి రామహరి, మురుగు కాల్వలో నీళ్ళండి రామహరి. ఈమె మాటలు పట్టించుకోకండి. ఈ పిల్ల మా మేనకోడలు. నన్ను సంసార లంపటంలోనికి దింపడానికి వచ్చింది. శ్రీశైలం వెళ్ళాను రామహరి, శివుని విభూది తెచ్చాను రామహరి, శివుని విభూది తెచ్చాను రామహరి. శ్రీశైలం పోలేదు రామహరి, శివుని విభూది తేలేదు రామహరి, ఇది కాష్టంలో బూడిద రామహరి. అన్నమక్కరలేదు రామహరి, నేను గాలి భోంచేస్తాను రామహరి, ఉత్త గాలి భోంచేస్తాను రామహరి. గాలితో పాటుగా రామహరి, వీరు గారిలే తింటారు రామహరి, నేతి గారిలే తింటారు రామహరి. కైలాసం వెళ్ళాను రామహరి, శివుని కళ్ళార చూశాను రామహరి, రెండు కళ్ళార చూశాను రామహరి. కైలాసమెళితేను రామహరి, నంది తన్ని పంపించాడు రామహరి, బాగా తన్ని పంపించాడు రామహరి. పాలు బిడ్డలు లేరు రామహరి, నేను ఆత్మయోగినండి రామహరి, గొప్ప ఆత్మయోగినండి రామహరి. ఆ మాట నిజమండి రామహరి, నేను అందుకే వచ్చాను రామహరి, నేను అందుకే వచ్చాను రామహరి. జడ్జెస్ ఓవర్ టు యు. సహస్ర మ్యామ్. చాలా బాగుందన్న. థ్యాంక్ యూ మ్యామ్. తెలుగు సినిమాల్లో కామెడీ క్యారెక్టర్స్ స్పెషల్ గా డిజైన్ చేసేవారు. అలాగే ఆ స్పెషల్ క్యారెక్టరైజేషన్స్ కోసం స్పెషల్ గానే సింగర్స్ చేత పాడించేవాళ్ళు. మాధవపెద్ది సత్యం గారు, పిఠాపురం గారు, అలాగే స్వనలత గారు, జమున రాణి గారు లాంటి ఎంతో మంది మహాన్ భావులు ప్రత్యేకించి కామెడీ పాటలు పాడే వాళ్ళలాగా ప్రాచుర్యం పొందినవారు. ఎస్పీబీ గారు వచ్చారు, సీన్ మొత్తం మారిపోయింది. హీరోలకి పాడడం అండ్ రాజ్బాబు గారు, అల్లు రామలింగయ్య గారు లాంటి వాళ్ళకి ఆయనే పాడడం, అసలు కామెడీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది సినిమాలో. సో అప్పటి పాటలు పాడుతున్నారు ఇప్పుడు పిల్లలందరూ. పాడతా తీయగా లాంటి గొప్ప వేదిక మా అందరికీ దొరికింది, మీకు దొరకడం నిజంగా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చిన పాటలు ఇవన్నీ ఇప్పుడు మీరు పాడుతున్నారు. మీరు ఇలా పాస్ ఆన్ చేయటం అనేది బాలుగారి కళ, కోరిక నెరవేరుతోంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సహస్ర సార్. చాలా బాగా పాడు. నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే ఈ పాటలో స్పష్టత ఎంత స్పష్టంగా ఉందో. ప్రతి మాట, ప్రతి వాక్యం అర్థవంతమైన స్పష్టత. పైగా నాకు నచ్చిన అంశం ఏంటంటే ఇప్పుడు కాశీకి పోయాను పోయాను రా పోయాను
అది ప్రతిసారి వచ్చినప్పుడు ఎంత మధురంగా ఎంత తీయగా ఉందో. ఆ నోటు మాత్రం చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఎస్ సహస్రా సార్ బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మెలోడికలీ అంటే ఒకే ట్యూన్ కానీ బికాస్ ఆఫ్ ద వెరైటీ ఆఫ్ ఇన్ ద లిరిక్స్ చాలా కొత్తగా వినపడుతుంది. ప్రతిసారి ఆ కంటెంట్ ఏముంటుంది, నెక్స్ట్ దీని కౌంటర్ లైన్ ఏముంటుంది, కౌంటర్ లైన్ ఏముంటుందని వినేందుకు చాలా ఇంట్రెస్టింగ్ ఒక కాన్సెప్ట్. నువ్వు కూడా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఏమైనా కాంటెంట్ ఇవా? ఏదో ఒకటి ఏదో చెప్పవా? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. గుర్తు రావట్లేదు. గుర్తొచ్చినప్పుడు వచ్చి చెప్తావా? ఓకే. నమ్మాను లేపు.